అంబర్పేట్ నుండి గోల్నాకా దాకా సర్వీస్ రోడ్ వర్క్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇటు రైట్ సైడ్ చూస్తుంది అంబర్పేట్ నుండి గోల్నాకా వెళ్ళే అప్ ర్యాంప్ ఇది. లెఫ్ట్ సైడ్ ఏమో సర్వీస్ రోడ్ వర్క్స్ చూడొచ్చు. February 17, 2025 నాడు జిహెచ్ఎంసి మరియు ఎన్హెచ్ఏఐకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ ఇంజనీర్స్ కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ ఇన్స్పెక్షన్లో ఏం చెప్పారంటే ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ 6 ల్యాండ్ యాక్విజిషన్ అయ్యి ఇంకా 6 ప్రాపర్టీస్కి సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్ అయ్యేది ఉందని చెప్పారు. అయితే ఎక్కడైతే చే నెంబర్ నుండి గోల్నాకా వెళ్ళే వైపు సర్వీస్ రోడ్ ఉంది అక్కడ ప్రజెంట్ 2 ల్యాండ్ ఎక్విజిషన్స్ కావాలని అయ్యేది ఉండే అని చెప్తారు. ప్రజెంట్ 26 February 2025 అంటే ఈరోజే ఫ్లైఓవర్ని ఓపెన్ చేశారు. ఫర్ టెంపరీ ట్రాఫిక్ జామ్ కాకుండా టెంపరీగా ఓపెన్ చేశారు. ఫర్ 30 to 40 days వరకు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. కింద ఏవైతే సర్వీస్ రోడ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడానికి ఆ ఫ్లైఓవర్ అనేది ఇవాళ మహాశివరాత్రి రోజు ఓపెన్ చేశారు. సర్వీస్ రోడ్ వర్క్స్ చూడొచ్చు. సర్వీస్ రోడ్స్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి అంబర్పేట్ క్రాస్ రోడ్ నుండి రామంతపూర్ వైపు వెళ్ళే రోడ్ ఇది. ఈ సర్వీస్ రోడ్ పైన నడిచే వెహికల్స్ని పైన ఫ్లైఓవర్ పైన డైవర్ట్ చేసి కింద రోడ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు త్వరలో. థర్టీ టు 45 days వరకు పైన ఫ్లైఓవర్ పైన నుండి వెహికల్ని డైవర్ట్ చేసి కింద ఏదైతే సర్వీస్ రోడ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ని ఇనాగ్రేషన్కి ఓపెన్ చేస్తారంట. అంబర్పేట్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నాం. అంబర్పేట్ క్రాస్ రోడ్ దగ్గర మూసారాంబాగ్ దిక్కు వెళ్ళే రోడ్ సర్వీస్ రోడ్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా చౌరస్తా అడ్డంలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. దాన్ని రీప్లేస్ చేస్తున్నారు, కొంచెం పక్కకు జరుగుతున్నారు రోడ్ వైండింగ్ పర్పస్ కోసం. ఇది వచ్చేసి అంబర్పేట్ వైపు నేరో రోడ్. ఇది ప్రజెంట్ ఫ్లైఓవర్ పడింది దీనివల్లనే, ఎందుకంటే బోత్ సైడ్స్ ముస్లిమ్స్ యొక్క గ్రేవ్స్ ఉన్నాయి. దీనివల్లనే అసలు రోడ్ వైండింగ్ జరుగుతుంది. రోడ్ వైండింగ్ జరగదు కాబట్టి డ్యూ టు సమాధులు, ముస్లిం పెద్దలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ వైండింగ్ చేయలేక ఫ్లైఓవర్ ప్రపోజల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి మన కిషన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఈ ఫ్లైఓవర్ ఒక ప్రస్తావనని సెంట్రల్ గవర్నమెంట్కి మన కిషన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అటు గోల్నాకా వైపు చూసుకుంటే అక్కడ చైన్ నెంబర్ క్రాస్ రోడ్ నుండి గోల్నాకా వెళ్ళే సర్వీస్ రోడ్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి కూడా. ఇది వచ్చేసి చైన్ నెంబర్ క్రాస్ రోడ్ అంటారు దీన్ని.
ఇక్కడ నుంచి గోల్నాక వరకు సర్వీస్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, చూద్దాం ఒకసారి. ఫిబ్రవరి 1st వీక్ వీడియోలో ఇదంతా ఎక్స్కవేషన్ చేసింది అప్పట్లో. ప్రజెంట్ ఇప్పుడు డస్టింగ్ కంకర్ వేసి రోలింగ్ చేశారు. చూడొచ్చు ఆ పక్క మీడియన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా. నెంబర్ నుండి గోల్నాక వైపు వెళ్ళే రోడ్ వర్క్స్ కంకర ఇంకా డస్ట్ వేసి లెవెల్ చేశారు మొత్తానికి. ప్రజెంట్ అక్కడ ఓ గోడ ఉంది, ఆ గోడ అవతల సమాధులు ఉన్నాయి, మస్జిద్ ఉంది ఆ ఏరియాలో. ఆ మస్జిద్ ఏరియాలో ల్యాండ్ యాక్విజిషన్ జరగాలి. ప్రజెంట్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయంట అక్కడ. ఆ 2 ప్రాపర్టీస్ ల్యాండ్ యాక్విజిషన్ క్లియర్ అయిందనుకో ఈ సర్వీస్ రోడ్ వర్క్ అనేది ఓపెన్ చేస్తారు. Carrot. మస్జిద్లో ఏదైతే వాల్ కనిపిస్తుందో ఆ వాల్ పక్కన సమాధులు ఉన్నాయి. ఈ పోర్షన్ ఏరియా ల్యాండ్ యాక్విజిషన్ కోసం మొన్న ఇన్స్పెక్షన్ జరిగిందంట. ఇది వచ్చేసి ఇటు నెంబర్ క్రాస్ రోడ్ నుండి గోల్నాక వైపు వచ్చే సర్వీస్ రోడ్ ఇది. ఇక్కడ నుండి గోల్నాక వైపు డైవర్ట్ అవుతుంది. ఈ సర్వీస్ రోడ్ ఇలా వచ్చి ఇక్కడ గోల్నాక చౌరస్తా వైపు కనెక్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.